ఇంకోసారి అట్లా ఏం అత్తమ్మా, నువ్వు చెప్పినట్టు అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా అట్లా అనకు. నువ్వేం చెప్పినా వింటమ్మా. అరే లేవు జరుగు, ఒక 2 రోజులు ఆగు, నీ ఇంటికి డైవర్స్ పేపర్లు వస్తాయి. నీ చెల్లెతో సంతకం పెట్టించి ఆ పేపర్లు తీసుకొని రా నా దగ్గరికి. పెట్టు. పొద్దున్నుంచి ఛాయ్ లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు. ఎక్కడి పని అక్కడనే ఉన్నది. ఎవరు చేస్తారు అనుకుంటున్నావు? నాకు పందిరినాక నేను చెయ్యపోతున్నా సౌమ్య, ఇంతలో నువ్వే బయటికి దొబ్బేసినావు. ఇంకెప్పుడు చేస్తావు? టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? ఇంకా చేస్తా కదా నేనే, నీకు చెప్పలే కదా సౌమ్య చెయ్యమ్మని, నేనే చేసుకుంటా అని చెప్పినా కదా. నీ సంగతి ఇట్లా కాదు. నువ్వు నాకు ఛాయ్ పెట్టించి ఈ బట్టలు వింకొచ్చి అక్కడ ఎండయి. అర్థమవుతుందా? సరే సౌమ్య. వైష్ణవి, వైష్ణవి ఏమైంది అత్తమ్మా? ఏందే, నా బిడ్డ చెప్తే నా బిడ్డకు మరపడతాను, నా కొడుకు చెప్తే నా కొడుకు మరపడతాను. ఇంట్లో తిని పండుకోనికే నీకు గంత కట్టం అయితే సాత కాకపోతే కట్టం అంటే ఎట్లుంటుందో నేను చూపెడతాపా. చేనులో గడ్డి బాగా పెరిగింది, పత్తి కలిసేద్దాంపా. నాడు నాకు పని రాదు, నేను ఎప్పుడు చేయలే పని. రాకపోనే నేను నేర్పిస్తా కదా, నేను నేర్పిస్తాపా. ఎందుకు రాదే, నేను నేర్పిస్తాపా. నాకు రాదు. నువ్వే నడు, నాకు పని రాదత్తమ్మ. రాకపోతే నేర్పిస్తాపా. ఇలా పత్తి చెట్టు కనబడతానేమన్నా. నాకు రాదత్తమ్మ, నేను చెయ్య అంటే పని నాకు రాదు. ఇంటికాడ చూస్తావు, పువ్వు అండవో, కూర అండవో, బట్టలు విండవు. పొద్దుగా లేచి నేను వచ్చి కైకిలో పెట్టుకొని సాపి చేద్దామన్నా కూడా ఇంటికాడ పని చెయ్యవు. ఇప్పుడు నాడు చెయ్యి, అట్టేం ఏర్పడుతుంది. మా వాళ్ళు నేర్పలే అత్తమ్మ, నాకు ఈ పని రాదు. నేను ఎట్లా చేయాలి? రాని పని కూలల్లో పెట్టి చేపి. నీకు పని రాదా? రాదత్తమ్మ. వాడు వాడి పీకు పీకు గడ్డి పీకు పీకు పీకే గడ్డి పీకు. చెట్టు పీకితే చంపుతా నేను. గడ్డి పీకు. పని రాదట పని. తినుడచ్చా? చిప్పటి తింటావు తిను అంటే. పీకే ఇట్లా కాదు, ఇట్లా కాదు. ఈ మొండాలు కడకలు పీకి ఇవి మళ్ళా మొలకలు వస్తాయి. ఇవి చెట్టు వీకిన అనుకో బిడ్డ, సంపుతా. ఇది పత్తి చెట్టు, గిరి 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 గీడుంది మొలక. ఏం చెప్తున్నావు? కూర పొయ్యి మీద వేసిన, చాయ్ పోతున్నా. ఇంకా కూర పొయ్యి మీద వేసుడు మీద ఉందా? పన్నీరలే పొద్దున్న ఉండి, అందుకే ఇప్పుడు వేసిన. ఏం చేసినావు పొద్దుగాల నుంచి? ఏం చేసినావు? బట్టలు నానబెట్టిన, పిండుదామని ఇంకా పన్నీరలేదు. అదే రాగానే చూసిన బకెట్లో బట్టలు నానబెట్టి అట్లే ఉంది. ఇప్పుడు నేను ఎట్లా ఏం వేసుకోవాలి? పన్నీరలేదే, అందుకే బట్టలు నానబెట్టిన. ఈ పని అయిపోయినాక వేద్దామని అక్కడ పెట్టిండే. ఎవరితో ఫోన్ మాట్లాడినా? ఎవరిదాకా? నేను ఎవరితో మాట్లాడలేదే. మరి ఎందుకు ఇంత లేట్గా లేచినావు? తెల్లందాక ఫోన్ వత్తుకుంటున్నావా? ఎవడు 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 చెప్పు. ఎవరు లేరే, నాకు నువ్వు తప్ప ఎవరు ఎందుకుంటారే? నువ్వు నా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, గిట్లా అనుమానిస్తాను. నాకేదో నీ మీద డౌట్ వస్తుంది. నాకు అద్దు, నువ్వు నాకు అద్దు. గట్లంటానవేంది? నీకేమైనా అర్థమవుతుందా? చక్క మీ అన్నగానికి ఫోన్ చేసి అక్కడ నీటికి నువ్వు నడు. నేను మా ఇంటికి ఎందుకు పోతా? నేను ఇక్కడ ఉండే బతుకుతా నీతోటి. అవసరం లేదు, నాకు విడాకులు కావాలి. విడాకులా? ఎందుకు మాట్లాడతాను? అప్పుడు చాయ్ పెట్టమన్నా, ఇంకా కూడా చాయ్ ఇయ్యలేదు. బట్టలు విండుమన్నా, బట్టలు ఆడ నానబెట్టింది. ఇంత పొద్దు అయింది, కూర వండలేదు, పువ్వు వండలేదు. ఇంకెప్పుడు తినుడు ఏం కథ? అట్లనే చెప్తాను సౌమ్య. చెల్లింది కావద్దని చెప్తే రోజుదే కథ. ఏంది ఇది చెప్పు. ఇతో నాకు ఎందుకు ఈ టార్చర్ చెప్పు. నేనేం పెట్టిన నేను టార్చర్? నాకు నువ్వు వద్దు, నాకు మైండ్ పని చేస్తలేదు. నువ్వు ఎందుకంటాను? చక్కగా చేస్తానావా? చేస్తానా కదా సౌమ్య. పంచాత కాదు, మన్ను శాత కాదు, చక్క నీ ఇంటికో. నేను ఏం మీ అన్నగారికి ఫోన్ చేస్తారా? అమ్మని ఎక్కించుకో. నేను ఇక్కడనే ఉంటే సామైన బతికాను. నేను ఎందుకు బావగారు ఇంటికి పోతాను? నువ్వు ఈడుంటావా? ఈయనే ఉంటా. ఏం పని చేస్తున్నావు? ఏ పని చేస్తున్నావు? చేస్తా పని, మీరు చెప్పింది వింటా నేను. మా ఇన్నట్టే ఉన్నది. ఏమింటున్నావు? వాళ్ళే ఉన్నాయి, వీళ్ళే ఉన్నాయి. గవాన్ని కాదు, కొడతానంటే గవాన్ని కాదు. నాకు నువ్వు అంటే ఇష్టం లేదు.
మీ అన్నగారికి ఫోన్ చేస్తా గట్లెందుకు మాట్లాడుతానవే? నువ్వు నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, నీకేమైనా అర్థం అవుతుందా? గట్లెందుకు అంటాను చెప్పు. నాకు ఇప్పుడు ఇష్టం లేదు అంటే అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు ఇష్టం ఉండి చేసుకున్నావు, ఇప్పుడు ఇష్టం లేదంట. గవ్వన్ని అడగకు, దీన్ని మెడలు పట్టి నువ్వు యాక్చువల్లీ బట్ ఏమైందిరా చెల్లె, ఎందుకు బాధపడుతున్నావు? మొన్న జరిగిన లొల్లి గురించి ఇంకా ఆలోచిస్తున్నావురా? అరే నువ్వు అంతగానో ఆలోచించకురా, నేను పోయి బావతోటి మాట్లాడతారా. ఏం మాట్లాడతావన్నా? నువ్వు మొన్న చూసినావు కదా ఎంత పెద్ద లొల్లు పెట్టిండో. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎట్లా పోయి మాట్లాడుతావు చెప్పే. బావ వినకపోతే బతిలాడో కాళ్ళు మొక్కో బావ నొప్పిస్తా చెల్లె. నేను నువ్వీడుంటే నాకు బరువు కాదు చెల్లె, కానీ ఈ లోకానికి బరువు అవుతావురా. నువ్వు మంచితనం కొద్ది వచ్చి 10 రోజులుంటే నాకు పెద్ద బరువు కాదురా చెల్లె, కానీ ఇలా చీటికి మాటికి లొల్లి పెట్టుకొని వచ్చి ఇంటి మీద ఉంటే తొవ్వకుంటి పోయేటోళ్ళు 10 మంది 10 రకాలుగా అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నారా చెల్లె. ఎట్లయినా చేసి బావ నొప్పించి మీ అత్తగారింటి కాడ వడగొట్టేస్తా పారా. గవల్లేవలో అనుకుంటే నేను పోవాలి నాన్న, నేను పోను, ఇది నా ఇల్లు, నేను పోను అన్నా. అట్లా అనకరా చెల్లె, బావ నిన్నేమనుకుంటా బావతోటి నేను మాట్లాడతా పారా. సరే అన్న. సరేదా. ఆగో ఎటు పోతాన్నావురా? ఎట్లే దగ్గర దాకా పోయేస్తా, కొంచెం పని ఉంది. పని కాదు, నీకు చెప్పిన పని ఏం చేసినావు? ఏం పనే? ఆగో నీ వరంగల్ పెళ్ళము లొల్లి పెట్టుకొని పోయింది కదా అమ్మగారింటికి. అయ్యా విడాకుల కాగితాలు పంపిరా దానికని చెప్పిందా లేదా? మర్చిపోయింది నేను. మర్చిపోతావు, అవసరం లేని అన్ని మతికుంచుకుంటావు, అవసరం వచ్చేది మర్చిపోతావు. సరే నేను పోయి మాట్లాడుతుంది లాయర్ దగ్గరికి. మాట్లాడు కాదురా, ఎంత చెప్పినా పంపితే అంత చెప్పినా దళిద్రాన్ని వదిలిగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఒకవేళ నేను చచ్చిపోయినా అనుకో కొడుక, బోల్దోమనేమో బోల సబ్బు చేతికిస్తుంది, ఆకిలుడు మనేమో చీపురు కట్ట చేతికిస్తుంది. ఇక బువ్వ కూర అండుతావో మరి బయట కొనుకొచ్చి పెడతావో నీ ఇష్టం. అది ఎందుకు అంటున్నావు? నాకు ఇష్టం లేదనే కదా దాన్ని ఇంట్లోకి వెళ్ళగొట్టింది. మనం ఇష్టం లేదన్నది అప్పుడు ఉండాలి ఆ బుద్ధి, ఇప్పుడు కాదు. ఎక్కడెక్కడ దరిద్రాన్ని తెచ్చి నా మెడకు పెట్టినావు. మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేసు లేదు. అరే చెప్తానన్నా నేర్చుకుంటుంది అనుకుంటే దానికి ఒక పని రేవు లేదు, మన్ను రేవు లేదు, తినుడు పోయి పెట్టి విధం అంటుంది. ఇప్పుడు దానికి విడాకులు ఇస్తే కరెక్ట్ గానీ అది ఒప్పుకోవద్దా? ఇద్దరికి ఇష్టం ఉండాలి కదా. అదెందుకు ఒప్పుకోదురా? నువ్వు పంపిరా, పంపించినాక అమ్మకు గుండెలా అగులు పుగులు లేస్తుంది, అప్పుడు ఉరికొస్తుంది మన దగ్గర. సరే మనం పోయి ఒకసారి మాట్లాడేద్దాం. ఇంకా నల్లమొక్క దాని దగ్గర మనం పోతామారా? అవసరం లేదు, పో పోయిగా ఎడిగిపోతావు, పోయి ఆ కాగితాలు పంపిపోదానికి. సరే నేను పంపిస్తా కాదు, ఇంకా గడుచుకుంటూ అట్లనే ఉన్నావు అనుకో, కడుపులో కాయ పండు అయింది అనుకో బిడ్డ, మెడగడ్డ పాము అరవదాట, నన్నెత్తి మీద కూర్చుంటుంది వచ్చి. బావా బావా ఉన్నావా? ఎవరాళ్ళు ఏంద్రా ఓ అప్లోడ్ వచ్చి ఇంటి కూడా ఎవరినట్టు బావో 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 అని అవుతున్నావు. అదేదో తెలుసో తెలియక కోపం కొద్ది వచ్చింది అత్తమ్మది. చిన్నప్పటి నుంచి గౌరవంగా చదువుకున్న తల్లి పిల్ల అత్తమ్మది. నీ చెల్లెని ఎవడు అమ్మన్నాడు? మళ్ళీ ఎవడు తీసుకొని రమ్మన్నాడు? నీ పనికి అల్లా చెల్లెని. మొన్న గా ఇళ్ళకే బిడ్డ అంటే బకెట్తో నీళ్ళు తెచ్చాడ వార పోసి గా ఆకిట్లా పోయి బజారాలతో ముచ్చట పెడతాను. ఇదేనారా నీ చెల్లె నేర్పించిన రేవు? అది తెలుసో తెలియక చేసింది అత్తమ్మ. తల్లి వస్తుండే నువ్వని అర్థం చేసుకోవా? ఇక చూడు, నా బిడ్డని నేను ఇంటికిస్తే మాట వాడద్దాని వజ్రం లెక్క పెంచుకుంటా అన్న, దీని లెక్క పెంచాలి నేను. అద్దురా మాకు అద్దే అద్దు. అమ్మో నేనుండగానే నన్ను గిన్నె అరిసెరలు పెడతాంది. నేను చావాలా కానీ మొత్తం నా ఇల్లు నిండా గడ్డే మోసేటట్టున్నది నిశలు చేసే సాతలకు. అట్లనే కత్తా మనకి దండం పెడతా ప్లీజ్, కాలు మొక్తా. దూరం ఉండు. కాలు మొక్తాడట, కాళ్ళు ముఖం ముంగడికి వచ్చి ఒక మాట అంటోనన్నా నమ్మరా కానీ కాలు మొక్తా దండం పెడతా అంటోని చచ్చిన కూడా నమ్మద్దు. ఆ ఇల్లు ముంచే రక కూడా తెలియదాడు. దండం పెడతా అత్తమ్మ, అట్లా అనకత్తమ్మా. ఆగన్నా
అత్తమ్మ తప్పైన అత్తమ్మ ఇంకోసారి అట్లా చేయి అత్తమ్మ నువ్వు చెప్పినట్టు ఏంటి అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ అట్లా అనకు నువ్వేం చెప్పినా తింటా అత్తమ్మ అట్లా అనకు అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ అట్లా అనకు అనకత్తమ్మా. అత్తమ్మ నువ్వు చెప్పినట్టు ఏంటి అత్తమ్మ ఏం చెప్పినట్టు ఇంటవే? నేను అట్లా చెప్పకుండా బయటకి పోను అత్తమ్మ నా తప్పైంది అత్తమ్మ నాకు చెప్పకుండా నా కొడుకు చెప్పకుండా బజార్లో పోయి పోయి ముచ్చట్లు పెట్టుడు మాకు చెప్పి చేస్తావా? ఇంకోసారి అట్లా చేయి అత్తమ్మ మీరు చెప్పింది చేస్తా అత్తమ్మ ఇల్లల్లా మా ఇజ్జత్ పోతాంది ఫలానా వాళ్ళ కోడలు ఎయ్యిరు బయ్యిరు తిరుగుతుంది రోడ్డు మీద. నాకు తెలియక చేసిన అత్తమ్మ దండం పెడతమ్మా అట్లా అనకత్తమ్మ అన్నా ఇప్పుడు ఏం చేద్దామన్నా అరే అత్తమ్మ బావ కోపం మీద ఉంది, ఎన్ని చెప్పినా వినదట్లేదు. బావ వచ్చేదాకా ఎన్నే ఉందాం. బావతో ఏదో ఒకటి బదిలాడి మాట్లాడతారు నేను. మీరేం చెప్తురా మీరు? చెల్లెని తోలేసుకొని వచ్చిన బావ. ఏడికత్తది నీ చెల్లి? అట్లాంటివేంది బావా? అనుడేముంది పుట్టకు బావ. అనుడేముంది ఎందుకురా? ఎందుకు వచ్చినావు మళ్ళా? అదే రోజు చెప్పినాగా రాకని. అట్లాంటివేంది బావా? ఇక్కడ రాకపోతే ఎక్కడికి పోతుంది అది? అవసరం లేదు నాకు మీ చెల్లి, అవసరం లేదు. ఆగు బావ, నీ దండం పెడతా బావా. ఏంటిదా నాకు ఒక్క పని అన్న ఎత్తుదా నీ చెల్లె? అది చిన్నపిల్లప్పటి నుంచి గౌరవంగా పెంచుకున్నాం బావ, తల్లి లేని పిల్ల బావ. అయితే గీగిడికి వచ్చిన అత్తగారింటికి వచ్చినాక ఇక చిన్న చిన్న పనులు కూడా అయ్యేదా? తనకు తెలియదు బావా. ఏం తెలుసు ఏం తెలుసు? ఏ జర్రా, నీ దండం పెడతా బావ, అట్లా అనకు బావ నువ్వు. అరే చక్కగా మీ చెల్లెని తోలుకొని పోతావా? మెడలు పట్టి ఇద్దరు బయటకు నూకుమాటవా? అది చెప్పిన మీరు చెప్పినట్టు బావా. నువ్వు వింటావా? కొట్టకు బావ. అరే తోలుకపోవా? ఎటు తోలుకోపోవాలి బావా? నీ ఇంటికి తోలుకపో. ఇక్కడ పిల్లనే కదా, పెళ్లి చేసుకున్నప్పుడు ఎప్పుడైతే దాని మెడలో ముడుములు వాడు అది ఇక్కడ మనిషే కదా బావా. అరే అద్దురా అని చెప్తున్నా. నీ చెల్లె నాకు అవసరం లేదు, డైవర్స్ ఇస్తా నీ చెల్లెకు. నీ దండం పెడతా బావ, అట్లా బావ ప్లీజ్. అరే లేవు జరుగు, ఒక 2 రోజులు ఆగు. నీ ఇంటికి డైవర్స్ పేపర్లు వస్తాయి. నీ చెల్లెతో సంతకం పెట్టించి ఆ పేపర్లు తీసుకొని రా నా దగ్గరికి. అర్థమవుతుందా? అట్లా అనకు బావ, నీ దండం పెడతా ప్లీజ్ బావ. మంచుకుంటావు మీరు నువ్వు? చెప్పినట్టు తింటాం బావ. ఇక చెప్పింది కాలు మొక్క లేవు ఏటత్తావు? అవసరం లేదు నాకు అద్దు నువ్వు. అరే చక్కగా నడు రేడికెళ్ళి. అట్లా అనకు బావ, నీ దండం పెడతా ప్లీజ్. అరే మీరు ఎన్ని దండాలు పెట్టినా నాకు మీ చెల్లి అద్దురా. లేవురే అద్దంటే అది వాళ్ళింటికి పోతుంది బావా. ఏడికనేమో ఏ గంగలన్నా దుంకి చావు మనం, నాకెందుకు? ఏ జర్రా. బావ, నీ దండం పెడతా ప్లీజ్ బావ, అట్లా అనకు బావ. కాలు మొక్క అరే చెప్తా అర్థమైతే లేవు నడువురి. తిన్నావే బాబు? తిన్న బిడ్డ. ఏమైందిరా చెల్లె నాన్న తోలేసినామంటే బాగా ఏమన్నాడు రా? మరి మళ్ళా తోలుకొచ్చినావు? ఏం చెప్పాను నేను, ఇంటికి ఇట్లకల్లా బావలేదు. బావేటో బయటకి అయింది. అత్తమ్మ ఇంట్లోకెళ్ళి ఇవాళకి వచ్చింది, పాకెట్లో నిలబెట్టి పొట్టు తిట్టింది. ఇదే నా రీతి, మీ చెల్లె రీతి, ఇదే నేర్పిరారా, మీ సంస్కారం ఇట్లా నేర్పుతారా అని తిట్టింది. మెడలు పట్టి ఆవులకు నూకేసింది. బయట కసిలే కల్లా బావ కలిసింది. బావ కూడా గట్టినే అన్నాడు. దండం పెట్టిన కాలు పట్టుకున్నా అని ఇంటలేడు. విడుపుగా ఏమి ఇస్తా అంటుండు చెల్లెకు. ఒక్క బిడ్డవని అల్లారి ముద్దుగా పెంచుకుంటే తల్లి లేదని నీ సంసారం గిట్లే, నా బతుకు గిట్లే బిడ్డ. అడు చూస్తే అన్నకు లగ్గం కాపాయే, నీ పరిస్థితి గిట్లు ఉండే. ఎట్లా చేసుడు ఏం కదా దేవుడు నా రాత గిట్ల రాసే. అయితే బాపు నా రాత ఎట్లుంటే గట్టిన అవుతుంది, నువ్వు బాధపడకు. ఏ బాధపడా వేస్ట్ బిడ్డ. నా పరిస్థితి మంచిగా ఉంటే నేను అడిగచ్చి ఏదో మాట్లాడి కాళ్ళు మొక్కి నీ సంసారం చక్కది బిడ్డ. అయితే మీ కాడికి వచ్చి భారమైన ఇక్కడికి ఏదున్నా నేను నా అత్తగారింటికి పోయే బతుకుతానే. ఆడుంటేనే నాకు పేరు విలువ, ఇడికి వస్తే ఏమున్నదే, నాలుగు మాటలు అనుడు తప్ప ఏం లేదు. వాళ్ళు కొట్టినా చంపినా అన్నీ ఉంటుంది. నేను గట్లేను అంటున్నావు బిడ్డ. నా పానం ఉన్నంత వరకు నీ నోటెంట మాట రావద్దు. నా పానం పోయేంత వరకు అయినా అల్లుని నిన్ను కలుపుదాకా ఎంత కష్టం వచ్చినా నా జీవనం పోదు బిడ్డ. చెల్లె ఇంకెన్ని రోజులు ఇట్లా బాధపడతావు? నాన్న నిన్ను చూసుకుంటా మంచంలో వాడు ఉన్నాడు.
ఆ టెన్షన్ చూస్తున్నాం అట్టున్నది. ఇంకెన్ని రోజులు బాధపడు ఇట్లా. సార్ నమస్తే. ఎవరు? నేను అసిస్టెంట్ అడ్వకేట్ని. అవునా? ఏంటి మరి ఇట్లా వచ్చారు మా ఇంటికి? మీ బాగా విడాకుల నుండి పంపిండి సంతకాలు పెట్టి మీరు మీ చెల్లె పెట్టింది అనుకో డైవర్స్ అయిపోతుంది. ఏంది మీరు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడేది ఏముంది, మీ వాళ్ళతో ఏమైనా ఉంటే మాట్లాడుకోరు. ఆల్రెడీ సంతకాలు పెట్టి అయిపోయింది. మీ చెల్లె పెడితే కలసి అయిపోయినట్టు. సంతకాల నేను ఏ సంతకాలు పెట్టా? ఏదైనా ఉంటే నా భర్తతో నేను మాట్లాడుకుంటా. నాకైనా కావాలి. నేను ఏ సంతకాలు పెట్టాను. నువ్వు వెళ్ళిపోయి నుంచి అన్నా. ఆయనతో ఏదైనా ఉంటే మేము ఆయనతో మాట్లాడుకున్నాం. ఏడోకరా. నాకైనా కావాలన్నా. నాకు ఏ నోటీసులు వద్దు. నేను పోతాడికే. నాకైనా ఒక్కడు ఉంటే చాలు. నేను దేని మీద సంతకాలు పెట్టాను. మాట్లాడుతుందిరా. నువ్వు ఏదో ఒకటి మాట్లాడి నన్ను పంపి. ఆ విడాకులు నోటీస్ ఏంది? నేను చచ్చిపోతే లేకపోతే. సరే రా, లాయర్తో నేను మాట్లాడతా. ఆగో సారు, మా చిన్నోళ్ళ కోసం వచ్చినావా? చిన్న కోసం ఏం పని మీద వచ్చారు సారు? ఏంలే మీవాడు విడాకుల పత్రం మీద సంతకం పెట్టించిండు. అయితే ఇప్పుడు మీ కోడల దగ్గరికైనా ఆమె సంతకం పెట్ట అంటుంది. ఏంది సంతకం పెట్టిన అన్నదా అది? మరి ఇప్పుడు ఎట్లా చేస్తాడు సారు? ఏం లేదు, ఈ 2 రోజులే టైం ఉంది. ఈ 2 రోజుల వరకు సంతకాలు అయితేనేమో విడాకులు అవుతాయి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది, ఇంత వేస్ట్ అవుతాయి మనం చేసిన పని అంతా. సరే సార్ చెప్తా. ఇట్లా చేసుడు ఏం కథ? ఆడేమో ఊళ్ళోకి పోయింది, ఇంకా అత్తలేకపోయా. ఎట్లయినా మంచిది. 2 రోజులే గడువు అంటాడు. ఈ 2 రోజుల గడువులలో ఏదో ఒకటి తెలుపుకోవాలి. బుజ్జి అన్న అటే పోయిండు. ఏడున్నాడు? ఫోన్ చేసి రమ్మనా. సరే అమ్మా. బుజ్జి అమ్మా ఇక్కడ కూర్చో. అన్నకు ఫోన్ చేయమంటే వచ్చింది. అన్ననే అత్తుండు కానీ వస్తుండగా. ఎటు పోతాటేనారా? ఇట్లా గిడి దాకా పోయినా. ఇవేంటి పేపర్లు? ఇవో లాయర్ సార్ వచ్చిండు. పెట్టింది అట్లా సంతకం? సంతకం ఎడ పెట్టింది దాని బొంద. సంతకం పెట్ట ఏం పెట్ట మేము వచ్చి మాట్లాడుకుంటాం అన్నారట. అవునా? ఎట్లా చేస్తావు రా? 2 రోజులే గడవాట. తర్వాత మరి సంతకం పెట్టకపోతే విడాకులు రావు కదా. గదే చెప్పిండు సారు. 2 రోజులలో పెట్టిస్తేనేమో పెట్టిర్రి, లేకపోతే మాత్రం ఇవి కాయిదాలు చెల్లేయి మీకు అంటాడు. మరి ఎట్లా దాన్ని పోయి రోజులు కట్టమా వీడికి? ఎట్లా చేస్తారు ఇప్పుడు? మనం పోయి ఇప్పుడు కాయిదాలు పంపిస్తుంది. మనం పోతే ఏమన్నా డౌట్ రాదారా దానికి? అయితే పోయి ఇంటికి పోదాం. ఇంటికి పోయి తొందర మంచిగా మారినట్టు చేద్దాం. ఇంటికి వెళ్ళిపోతాం. ఇడికి వచ్చినాక అది ఎట్లా సంతకం పెట్టదో చూద్దాం. సరే కొడుకు. ఇక ఒక్కటే అమ్మ, సంతకం పెట్టకపోతే దాని పని పద్ధతి చేద్దాం. అరే నాన్న ఎట్లయినా మంచిది, ఏదో ఒకటి చెప్పి దాన్ని తోలుకోనరా. సరే తోలుగా. అరే ఏం కూడా మనసు ఒప్పుతలేదు. నేను కూడా అత్తప్ప. ఒకవేళ అది మళ్ళీ రానంటే మనం అనుకున్న అంత దండగా అవుతుంది. సరే ఇక చెల్లెకి పేపర్లు ఇంట్లో పెట్టు. సరే బుజ్జి ఇల్లు పైన ఎవరు? ఎవరు? అత్తమ్మ మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వస్తుంది. బాగున్నారా అత్తమ్మ? మంచిగా బాగున్నావా? చెల్లని తోలుకపోతామని వచ్చినావురా. అవునా? బోనాలు తీసేది ఉన్నది ఇంట్లో, అందరం లేకపోతే ఎట్లా అని దాన్ని తోలుకపోతున్నాను వచ్చింది. ఎప్పటికైనా తోలుకోవాల్సిన వాళ్ళు కదా అత్తమ్మ మీరు. ఏ రోజైతే నీ కొడుకైతే మా చెల్లెని చేసుకుంటూ ఆ రోజే మీ ఇంటి కోడలైంది మా చెల్లె. అందుకే తీసుకోపోదామని వచ్చిన. ఇప్పుడు పోరా, అప్పుడు మనం పోతే అద్దా అనుకున్నారు, మెడబట్టి బయట నూకేసారు. అవన్నీ మనసులో పెట్టుకోకూరు. ఇప్పుడు మీ చెల్లెని అయితే పంపి. సరే రా, ఇక్కడికి వెళ్ళి మంచిగా చూసుకుంటాం.
దానికి ఏ పని రాకున్నా కానీ నా బిడ్డ కంటే ఎక్కువ నేను నేర్పించుకుంటా దానికి, సరేనా? చిన్నప్పటి నుంచి గౌరవంగా పెంచిన అత్తమ్మ, అది ఏం చేసినా కొన్ని బిడ్డ అనుకొని క్షమించదానికి పని చెప్పు. సరే సరే చెల్లె. సరే అన్న పోయేస్తా. సరే. కూర్చో చెల్లె, మళ్ళీ నీళ్ళు తీసుకురా. వదిన తోలుకొచ్చిరా తోలుకొచ్చిన నీళ్ళు తాగు. సంతకం పెట్టే. సంతకాల దేనికి? దేనికా? నీకు ఇంటికి పంపిస్తా పేపర్లు. నేను అప్పుడే పెట్టనని చెప్పిన కదా, మీరు మారే తీసుకొని వచ్చలేదు కదా నన్ను. ఏంటిదే సంతకం పెట్టవా? ఎందుకు పెట్టవు? నాకు నువ్వు కావాలి. నువ్వు నాకు ఇష్టం లేదు, అర్థమవుతుందా? ఇప్పుడు దాకా మంచిగా తీసుకొచ్చారు కదా. మేము దోలుకొచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? సంతకం పెట్టడానికి. నేను పెట్టా సంతకం. ఎందుకు పెట్టావు? నువ్వు సంతకం పెట్టినంటే ఆడ 1 రూపాయి కట్టినావా 2 రూపాయలు కట్టినావా? లాయర్ ఇంటి ముంగడు కట్టే మీకు లెక్కలేదా? చెల్లె కూర్చొని పెట్టది చేతి ఎదిగింది. సంతకం ఎట్లా పెట్టావు? పెట్టు పెట్టు. సంతకం పెట్టే. సంతకం పెడతావా సత్తవా చెప్పు. సత్తవా సత్తవా నువ్వు సత్తవా.